కొండపాక మండలం దుద్దడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 మన ఊరిలో పనుల జాతర రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పాల్గొని ఈజీఎస్లో రైల్వే ట్రాక్ నుండి బందారం వరకు 1.5 కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అలాగే ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మంచిగా విధులు నిర్వహించిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ ఈజీఎస్ కూలీలను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా దినోత్సవం 2024 మన ఊరిలో పనుల జాతర మరియు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠికను చదివి వినిపించడం జరిగిందని, అలాగే జిల్లాలోని ఎంపికైన అన్ని అమృత్సర్ సరోవర్ సైట్లలో ఈ కార్యక్రమాన్ని పెద్దగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వసతులను పెంచేందుకు ఎంఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా వ్యవసాయేతర పనులను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీ వర్కర్స్ 100 రోజులు పని దినాలను పూర్తి చేసుకున్న ఉపాధి హామీ కూలీలను మొక్కలను సంరక్షించి పద్ధతిని పెంపొందించడంలో కృషి చేసిన ఉపాధి హామీ కూలీలను సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సెట్విన్ అధికారి అమీనా, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, ఉపాధి హామీ కూలీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ అలాగ ప్రేమ కట్టించి ఇలా పిల్లలకి తల వేసుకుంటారు. నవంబర్ 26 మనకి భారత రాజ్యాంగ దినోత్సవం, అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాల్ని కూడా మొత్తం సిద్దిపేట జిల్లాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. దీంట్లో భాగంగానే మనకి ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో పొద్దున 11ంటికి చదివి అందరికి కూడా వినిపించడం జరిగింది. అన్ని అమృత్ సరోవర్ సైట్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నాయో దాన్ని కూడా సెలెక్ట్ చేసి అక్కడ ఈ ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మనము ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి ఏవైతే వర్క్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి, అది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎన్ఆర్ఎం వర్క్స్ కావచ్చు, నాన్ ఎన్ఆర్ఎం వర్క్స్ కావచ్చు, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు ఒక మెగా గ్రౌండింగ్ ఈవెంట్ లాగా పెట్టుకొని అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ అయ్యి మనము ఈ గ్రౌండింగ్ని టేకప్ చేసాము ఈరోజు. అలాగే మనము మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైతే గ్రామ పంచాయతీల్లో బాగా పనిచేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి మంచిగా వేజ్ సీకర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, 100 రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా ప్లాంటేషన్స్ కూడా గ్రామ పంచాయతీలో మంచిగా గ్రీనరీని పెంపొందించడం, అదేవిధంగా ప్లాంటేషన్ యాక్టివ్గా టేకప్ చేయటము, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన సర్వీసెస్ని కూడా గుర్తు చేస్తూ ఇంకా బాగా చేయమని కూడా వాళ్ళకి సజెస్ట్ చేశాము. సో మొత్తం ఓవరాల్గా డిస్ట్రిక్ట్ వైడ్ కూడా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది.